హరి యూనివర్సిటీ గురించి మాట్లాడంగానే ఫస్ట్ థాట్ అందరికి ఇప్పుడు ఏఐ అని పరిగెడుతుంటే వై అగ్రికల్చర్ ఒకటే కాదు. ఇప్పుడు హరి యూనివర్సిటీ ఏంటంటే ఓవరాల్ డెవలప్మెంట్ వాళ్ళ ఆబ్జెక్టివ్ ఉంది. ఇప్పుడు ఇక్కడ దాజీ గారు కూడా వాళ్ళు ఏంటంటే ఒక స్పిరిచువల్ థింగ్. సో ఈరోజు దెర్ ఆర్ 1300 యూనివర్సిటీస్, వెదర్ ఇట్స్ అ గవర్నమెంట్, ప్రైవేట్, డీమ్డ్, ఆల్. సో హౌ హరి ఈజ్ డిఫరెంట్, దట్ ఈస్ వాట్ దే ఆర్ ట్రయింగ్ టు ప్రొజెక్ట్ దట్. ఏంటి అంటే ఈరోజు మనం అంతా ఇప్పుడు మెకానికల్ మెటీరియలిస్టిక్ వరల్డ్లో ఉన్నాము. మనం ఏంటంటే ఓవరాల్ ఎడ్యుకేషన్ అంటే పర్సనాలిటీ డెవలప్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. అందులో స్పిరిచువాలిటీ కూడా ఒక ఇంపార్టెంట్. సరే ఈరోజు ఏఐ ఉంది, టెక్నాలజీ ఉంది, టెక్నాలజీ ఈజ్ ఇన్విటబుల్. బట్ టుడే ఈ కాన్సెప్ట్లు ఏంటంటే అగ్రికల్చర్ కావచ్చు, ఇంజనీరింగ్ కావచ్చు, నాకు తెలిసినంత వరకు యూనివర్సిటీ విత్ ఇన్నోవేషన్, యూనివర్సిటీ దాని పేరులోనే ఉంది కదా, ఆర్ట్ఫుల్నెస్ అకాడమీ ఆఫ్ రీసెర్చ్ అండ్ ఇన్నోవేషన్. దట్స్ వై ఐ థింక్ దే ఆర్ వెంచరింగ్ ఇన్ టు మెనీ ఎమర్జింగ్ ఏరియాస్ విచ్ ఈస్ అన్ఎక్స్ప్లోర్డ్ అండ్ యూస్ఫుల్ టు ద సొసైటీ. కాబట్టి అలాంటివి ముందు రాబోతున్నాయి. ఇప్పుడు అగ్రికల్చర్తో స్టార్ట్ చేశారు. ఈసారి నాకు తెలిసినంత వరకు ఇంజనీరింగ్ కూడా అవుతుంది. ఫ్యూచర్లో వాళ్ళు మేనేజ్మెంట్ లా ప్రపోజల్స్ కూడా ఉన్నాయి.